ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణను దద్దమ్మ అంటూ మంత్రి అచ్చెన్నాయుడు సంబోధించారు. మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై బొత్స అభ్యంతరం తెలిపారు. మనిషి పెరిగితే సరిపోదు, భాష నేర్చుకోవాలి అంటూ బొత్స ఫైర్ అయ్యారు. అచ్చెన్నాయుడు వ్యాఖ్యల్ని రికార్డుల నుంచి తొలగించాలని బొత్స డిమాండ్ చేశారు. ఇక సభలో సభ్యులకు గౌరవం ఇచ్చి మాట్లాడాలని బొత్స సూచించారు. నేను ఒక విషయాన్ని తమ దృష్టి తీసుకొస్తాను. ఇది నాకంటే ఇంతకు ముందు అచ్చెన్నాయుడు గారు అగ్రికల్చర్ మినిస్టర్ గారు మాట్లాడారు. ఆయన మాట్లాడిన భాషను ఒకసారి చూడండి. ఆయన మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ గారు దద్దమ్మ మనిషి 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 అధ్యక్ష 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 మనిషి 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 పెరిగితే బుద్ధి రాదు. ఎద్దులాగా వచ్చి ఎద్దులాగా ఎత్తితే మనకి వచ్చి తెలుతాడు రావు. భాష బాగోవాలి. ఎవడు దద్దమ్మో, ఎవడు అమ్మోతులో ఉన్నాడు, ఎవడు పరిపాలన చేస్తాడు, ఏ రైతులు వచ్చి ఎరువులు లేక వస్తున్నారు, ఏ రైతులు ఇబ్బంది పడతారు రాష్ట్రంలో, ఈ దద్దమ్మ వచ్చి తెలుస్తుంది. దయచేసి ఈ భాష మంచిది కాదు. ఈ సభలో శాసనసభలో మంచిది కాదు. ఆ వర్డ్స్ అన్ని విత్డ్రా చేయండి. ఏంటి ఇలాంటి భాషలు ఆడడానికి గౌరవంగా మాట్లాడి నేర్చుకోండి. డిఎస్సీ మీద జరగాలి. అంతేకాదు డిఎస్సీ మీద